హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్. నేను మీ శ్యామ్ సార్ మాట్లాడుతున్నాను. లేట్ చేయకుండా శ్యామ్ సార్స్ వొకాబులరీ ప్రోగ్రాంలోకి వెళ్ళిపోదామా? రెగ్యులర్గా మనం రాసిన వొకాబులరీ అన్నీ కూడా ద హిందూ న్యూస్ పేపర్లోంచి కొన్ని వొకాబులరీ నేర్చుకుంటున్నాము. బట్ ఈరోజు మీరు చూడబోతున్నారు ఇండియన్ ఎక్స్ప్రెస్ న్యూస్ పేపర్లో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ వొకాబులరీ. అండ్ జూలై 16కి సంబంధించిన ఇండియన్ ఎక్స్ప్రెస్ పేపర్లో ఉన్న పేజ్ నెంబర్ 12లో ఉన్న ఎడిటోరియల్ కాలంలో ఉన్న ఒక పెద్ద ఆర్టికల్ గురించి మనం చూడబోతున్నాము. కేవలం వొకాబులరీ మాత్రమే డిస్కస్ చేయబోతున్నాను. బట్ దిస్ ఆర్టికల్ ఈజ్ బ్యూటిఫుల్. ఐ వాజ్ రీడింగ్ దిస్ ఆర్టికల్. ఐ రియలీ ఫెల్ట్ లైక్ ఐ షుడ్ టీచ్ యూ, ఐ షుడ్ ఎక్స్ప్లెయిన్ దిస్ ఆర్టికల్ టు యూ. బట్ స్టిల్ దిస్ ప్రోగ్రామ్ శ్యామ్ సార్స్ వొకాబులరీ, ద మోటో ఈజ్ క్లియర్, ఓన్లీ వొకాబులరీ. ఓకేనా? సో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. రన్నింగ్ నోట్స్ రాసుకుంటూ వీడియో చూడండి. మళ్ళీ చెప్తున్నాను, ఇఫ్ యూ డోంట్ వాచ్ దిస్ వీడియో విత్ రన్నింగ్ నోట్స్, ఐ థింక్ దిస్ వీడియో కెనాట్ హెల్ప్ యూ కదా. రన్నింగ్ నోట్స్ రాసుకోండి, వర్డ్ రాసుకోండి, మీనింగ్ కూడా రాసుకోండి. ఓకే, ఇక స్టార్ట్ చేద్దాం. హెడ్జింగ్. జనరల్గా మీరు చదివేటప్పుడు కూడా ఎలా చదవాలంటే హెడ్జింగ్ ఎగెయినిస్ట్ అని చదవాలి. ఎలా చదవాలి? హెడ్జింగ్ ఎగెయినిస్ట్ అని చదవాలి. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ హెడ్జింగ్ ఎగెయినిస్ట్ అంటే ఎవరి నుంచైనా లేదు ఏదైనా ప్రాబ్లం నుంచి మనం కాపాడుకోవడం. సో ప్రొటెక్ట్ అని రాసుకోండి. కాపాడుకోవడం, ప్రొటెక్ట్ ఫ్రమ్ సంబడి ఆర్ ప్రొటెక్ట్ ఫ్రమ్ సంథింగ్. నన్ను నా శత్రువు ఏదో చేయబోతున్నాడని నాకు ముందు అనుమానం వచ్చి ఏం చేస్తాను, నా ఎనిమీ నుంచి నన్ను నేను కాపాడుకుంటాను కదా, అలా అనమాట. సో ప్రొటెక్ట్ ఆర్ సేవ్ ఫ్రమ్ సంబడి అని రాసుకోండి. ఒక బ్యూటిఫుల్ వొకాబులరీ వచ్చింది ఏంటంటే ఓపెండ్, UPEND, ఉపెండ్. ఓకేనా? UPENDING, ఉపెండింగ్ అంటాం, లేదా అపెండింగ్. కంప్లీట్ రివర్స్ అయిపోవడం, కంప్లీట్ రివర్స్ చేసేయడం. ఇప్పుడు తారుమారు అయిందంటాం కదా, అప్ సైడ్ డౌన్, డౌన్ సైడ్ అప్ అంటాం, అలా. సో ఉపెండింగ్ అయిపోవడం అంటే కంప్లీట్లీ రివర్స్ అని రాసుకోండి. కంప్లీట్లీ రివర్స్. ఎల్లీస్ అంటే ఎవరమ్మా? ఫ్రెండ్స్. తెలుసు కదా, ఎల్లీ అంటే ఎవరు? ఫ్రెండ్స్. డీకప్లింగ్. సో డీకప్లింగ్ అంటే అర్థం ఏంటో తెలియాలంటే మీకు కపుల్ అంటే ఏంటో తెలియాలి. కపుల్ అంటే ఇద్దరు కలిసి ఉండడం, డీకపుల్ అంటే విడిపోవడం. సో సింపుల్గా రాసుకోండి. డీకపుల్ అంటే ఏంటంటే రిమూవ్ అని రాసుకోవచ్చు, లేదంటే గో అవే అని రాసుకోవచ్చు. సపరేట్ అని రాసుకోండి, ఈజీగా ఉంటుంది. డీకప్లింగ్ అంటే ఏం రాస్తారు? సపరేట్ అని రాసుకోండి, ఈజీగా ఉంటుంది. ఇంకా తర్వాత యాక్చువల్గా ఇది ఒక బ్యూటిఫుల్ వొకాబులరీ. నేను డైలీ చెప్తున్నాను, చాలాసార్లు వచ్చింది కదా, ఇఫ్ యు రిమెంబర్ ఈ వర్డ్. సో హీడ్ అన్న వర్డ్ వచ్చింది చాలాసార్లు. HEED, హీడ్. గుర్తుంది ఎవరికైనా హీడ్ అంటే ఏంటో? హీడ్ అంటే శ్రద్ధ పెట్టడం. హీడ్ అంటే ఏంటంటే అటెన్షన్ పే చేయడం అనమాట. హీడ్ అంటే పే అటెన్షన్. ఓకేనా? ఇది మీ అందరికీ తెలిసిన వర్డే, పెద్ద కష్టమైన వర్డ్ అయితే ఏం కాదనుకుంటున్నాను నేను. బిట్రే. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బిట్రే చెప్పండి? బిట్రే అంటే మోసం చేయడం. ఓకే, బిట్రే అంటే చీట్, మోసం. ఒక 2 days బ్యాక్ అనుకుంటా శ్యామ్ సార్స్ వొకాబులరీ ప్రోగ్రాంలోనే వచ్చింది ఏంటంటే కన్సోలేషన్. నేను దాని మీనింగ్ కూడా చెప్పాను, కన్సోలేషన్. మీరు చిన్నప్పుడు స్కూల్స్లో, కాలేజెస్లో కన్సోలేషన్ ప్రైజెస్ గురించి విన్నారా? ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ కాకుండా వేరే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కూడా ఏదో ఒక ప్రైజ్ ఇస్తే వాళ్ళు కొంచెం బాధపడకుండా హ్యాపీ అవుతారని వాళ్ళకి ఒక మోటివేషన్ కోసం కన్సోలేషన్ ప్రైజెస్ ఇచ్చేవారు. సో సింపుల్గా చెప్పాలంటే కన్సోలేషన్ అంటే అర్థం ఏంటంటే సపోర్ట్ అని రాయండి, అంతకంటే ఏముంది. వాళ్ళు బాధపడకుండా వాళ్ళకు ఒక ఎంకరేజ్ అని రాయండి. సో కన్సోలేషన్ అంటే జాలి చూపించడం, కన్సోల్ చేయడం అంటాం కదబ్బా. సో ఎంకరేజ్ చేయడం, షో పిటీ, ఓదార్చడం, ఎంకరేజ్ చేయడం, సపోర్ట్ చేయడం, అవన్నీ కూడా అందులో వచ్చేస్తాయి. అండ్ తర్వాత మీరు ఇలా చూసుకుంటూ వెళ్తే ఇక్కడ ఒక బ్యూటిఫుల్ వర్డ్ అయితే కనిపిస్తుందా మీకు? సెప్టిసిజం. సో సెప్టిసిజం అంటే సింపుల్గా చెప్పాలంటే అనుమానం. మీకు సెప్టికల్ అంటాం. వై డూ యూ ఆల్వేస్ సీమ్ టు బీ క్వైట్ సో సెప్టికల్ అంటే ఏంటంటే అనుమానం అనమాట. సెప్టికల్ అంటే ఏంటి? అనుమానం, డౌట్. ఓకే, ఆబ్సెషన్, బ్యూటిఫుల్
వర్డ్ ఇది. ప్రిపోజిషన్ కూడా స్టడీ చేసుకోండి. అబ్సెషన్ విత్ అంట, మనం ఏమంటాము? అబ్సెషన్ విత్ అంట మనం. సో అబ్సెషన్ విత్ అంటే ఏదైనా పిచ్చి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫ్రెండ్ ఉన్నాడు, వాడికి క్రికెట్ అంటే ఇంకా పిచ్చి అనమాట. వాడికి ఇంకా అన్నిటికంటే క్రికెటే ఇంపార్టెంట్. ఇప్పుడు ఏమంటాం? మై ఫ్రెండ్ ఈజ్ అబ్సెస్డ్ విత్ క్రికెట్. లైక్ ఐఎమ్ అబ్సెస్డ్ విత్ టీచింగ్, షీ ఈజ్ అబ్సెస్డ్ విత్ మ్యూజిక్. సో వెరీ ఫాండ్ ఆఫ్ అని రాయండి. అబ్సెస్డ్ విత్ అంటే వెరీ మచ్ ఫాండ్ ఆఫ్, చాలా ఇష్టం. ఆటోనోమీ అంటే తెలుసు కదా, ఇండిపెండెన్స్. ఇది ఆటోనోమస్ కాలేజ్ అండి అంటారు. ఎప్పుడైనా విన్నారా? ఆటోనోమస్ కాలేజ్ అంటే ఇండిపెండెన్స్, స్వేచ్ఛ, వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేసుకుంటారు. సో ఆటోనోమీ అంటే కంప్లీట్ ఇండిపెండెన్స్. ఇది మీకు తెలిసిన వర్డే అనుకుంటున్నాను. ఇంప్లికేషన్స్ అంటే కాన్సిక్వెన్సెస్, పర్యాంశాలు. ఇంప్లికేషన్స్ అంటే ఏంటంటే పర్యాంశాలు లేదా పరిణామాలు, కాన్సిక్వెన్సెస్ అంటాం మనం. నేను ఇది నెక్స్ట్ వొకాబులరీ చెప్పే ముందు, ఇప్పుడు మనం మీరు చూస్తున్న ఈ శ్యామ్ సార్స్ వొకాబులరీ అనే ఈ వీడియో లేదా ఈ సిరీస్, డైలీ సిరీస్ ఎవరికి హెల్ప్ అవుతుందంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే అందరికీ హెల్ప్ అవుతుంది. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా కానీ, ఇంగ్లీష్ ఉన్న ఏ పోటీ పరీక్షకైనా కూడా ఈ ప్రోగ్రామ్ అయితే హెల్ప్ అవుతుంది. అంతేకాదు, కొంతమంది ఇంగ్లీష్లో బాగా మాట్లాడడానికి ట్రై చేస్తారు. నన్ను ఎవరో ఒకరు కనీసం రోజుకి ఒకరిని అడుగుతారు, సార్ హౌ డు ఐ ఇంప్రూవ్ మై లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ, ఐ వాంట్ టు స్పీక్ ఇంగ్లీష్ mistakes, how do I do that, how do I get that fluency in the language. సో భాష ఇంగ్లీష్లో మనం ఫ్లూయెంట్గా మాట్లాడాలి. కమ్యూనికేషన్ స్కిల్స్కి కూడా వొకాబులరీ యొక్క రోల్ కొంత ఉంటుంది. ఓకేనా? రైట్. సో ఇంప్లికేషన్స్ అంటే ఏంటంటే కాన్సిక్వెన్సెస్, పరిణామాలు. అన్ప్రెసిడెంటెడ్, గతంలో కని విని ఎరుగని అంటాం. సో అన్ప్రెసిడెంటెడ్ అంటే రాసుకోండి, నెవర్ బిఫోర్ అని రాసుకోండి. అన్ప్రెసిడెంటెడ్ అంటే ఏం రాసుకుంటారు? కని విని ఎరుగని, నెవర్ బిఫోర్. బ్యూటిఫుల్ వొకాబులరీ వచ్చింది ఏంటంటే రిలయన్స్ ఆన్. ప్రిపోజిషన్ కూడా రాసుకోండి, ఆన్. సో రిలయన్స్ ఆన్ అంటే ఆధారపడడం, డిపెండ్ ఆన్. రిలయన్స్ ఆన్ అంటే ఆధారపడడం, డిపెండ్ ఆన్. ఓకేనా? ఎంఫసైజ్, నేను చాలాసార్లు చెప్పిన వర్డే ఇది. ఎంఫసైజ్ చేయడం అంటే ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్పడం అన్నమాట. శ్యామ్ సార్ చాలాసార్లు వొకాబులరీ యొక్క ఇంపార్టెన్స్ గురించి పిల్లలతో మాట్లాడుతుంటారు కదా. అంటే శ్యామ్ సార్ ఆల్వేస్ ఎంఫసైజెస్ ఆన్ ద వొకాబులరీ. సో ఎంఫసైజ్ అంటే గివ్ ఇంపార్టెన్స్ అని రాయండి. దేనికైనా ప్రాధాన్యత ఇవ్వడం. ఎంఫసైజ్ అంటే గివ్ ఇంపార్టెన్స్. బ్యూటిఫుల్ వొకాబులరీ వచ్చింది, ప్లకేట్. సో ప్లకేట్ అంటే ఏంటంటే ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, టెన్షన్లో ఉన్నప్పుడు ఏం చేస్తాం? రెచ్చగొడతామా వాళ్ళని? కాదు కదా, కొంచెం కూల్ చేస్తాం. బాధలో ఉన్న వాళ్ళని కొంచెం కూల్ చేస్తాం, కోపంలో ఉన్న వాళ్ళని కోపం తగ్గిస్తాం. అదే ప్లకేట్ అనమాట. సో ప్లకేట్ అంటే ఏంటంటే రెడ్యూస్ ది యాంగర్, మేక్ సమ్వన్ ఫీల్ కంఫర్టబుల్, కూల్ అని రాసుకోవచ్చు. సో ప్లకేట్ అన్నా, పాసిఫై అన్నా కూడా ఒకటి. పాసిఫై, వెన్ ఐ వాజ్ యాంగ్రీ ఎస్టర్డే మై ఫ్రెండ్ ట్రై టు పాసిఫై మీ. సో పాసిఫై చేయడం అన్నా సినోనిమ్స్ అనమాట. ఓకే, కూల్ చేయడం, కోపంలో ఉన్న వ్యక్తిని కూల్ చేయడం. మంచి వొకాబులరీ వచ్చింది, రాసుకోండి. లింగర్, LINGER, లింగర్ అంటే కదలకుండా అలాగే ఉండిపోవడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫ్రెండ్ ఉన్నాడు, వాడు బిజినెస్ స్టార్ట్ చేసి 10 ఏళ్ళు అయింది, కానీ వాడి బిజినెస్లో ప్రాఫిట్ ఏం లేదు. స్టార్టింగ్లో ఎలా ఉందో వాడి బిజినెస్ ఇప్పుడు అలాగే ఉంది. అంటే ఏంటి? వాడి బిజినెస్ యొక్క ప్రోగ్రెస్ లేదు. వాడి బిజినెస్ ఎలా? సో లింగర్ అంటే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అంటామే తెలుగులో, అలా అనమాట. సో లింగర్ అంటే వితౌట్ ఎనీ మూమెంట్, వితౌట్ ఎనీ ప్రోగ్రెస్. లింగరింగ్ డౌట్స్ అంటే డౌట్స్ లాగా ఉండిపోయాయి. ఓకేనా? సో లింగరింగ్ అంటే వితౌట్ ఎనీ చేంజ్, ఎటువంటి మార్పు లేకుండా. డిస్పెల్ ఓవర్, ఇది ప్రిపోజిషన్ కూడా రాసుకోవచ్చు మీరు. డిస్పెల్ ఓవర్ అని రాసుకోండి. సో డిస్పెల్ ఓవర్ అంటే ఏంటంటే విసిరి పారేయడం, విసిరి కొట్టడం, రిమూవ్ చేసేయడం అని రాయండి. డిస్పెల్ ఓవర్ అంటే ఏం చేస్తారు? విసిరి కొట్టడం, విసిరి పారేయడం లేదా రిమూవ్ చేయడం అని రాయండి. ఇంకా లాస్ట్గా ఒక 2 words చెప్తాను. యాంటిసిపేట్, మీ అందరికీ తెలిసిన వర్డ్ అది. యాంటిసిపేట్ చేయడం అంటే జరగబోయేదాన్ని ముందే ఊహించడం. సో యాంటిసిపేటెడ్ అంటే ప్రెడిక్ట్ చేయడం, జరగబోయేది ముందే ఊహించడం. డెటీరియోరేట్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డెటీరియోరేట్? పాడైపోవడం, ఆల్రెడీ మైనస్లో ఉన్నది ఇంకా మైనస్ అయిపోవడం. నా ఫ్రెండ్కి ఆల్రెడీ హెల్త్ ప్రాబ్లం ఉంది,
దానికి తోడు రీసెంట్గా యాక్సిడెంట్ అయింది, అంటే వాడి హెల్త్ కండిషన్ ఆల్రెడీ మైనస్లో ఉంది, ఇంకా మైనస్లోకి వెళ్ళిపోతుంది. సో డెటిరియోరేట్ అయిపోవడం అంటే బికమ్ వర్స్, ఇంకా వర్స్ కండిషన్లోకి వెళ్ళిపోవడం, బ్యాడ్ వర్స్ అయిపోవడం అనమాట. ఓకేనా? సో అక్కడితో నేను ఈరోజు శ్యామ్ సార్స్ వొకాబులరీ అయితే ఎండ్ చేస్తున్నాను. నేను నా పార్ట్ ఐ ప్లేడ్ మై పార్ట్ టుడే, నేను నా బాధ్యత చేశాను. మరి మీరు మీ బాధ్యత చేయాలి. ఈరోజు నేను చెప్పిన వొకాబులరీలో ఒక 3 వర్డ్స్ ఇస్తాను, వాటితో ఒక్కొక్క వర్డ్తో ఒక్కొక్క మంచి ఎగ్జాంపుల్ తయారు చేసి కమెంట్ సెక్షన్లో మీ ఎగ్జాంపుల్ అయితే మెసేజ్ చేసేయండి. ఓకేనా? సో దీంతో స్టార్ట్ చేద్దాము. లింగర్ చాలా మంచి వర్డ్ ఇది. సో లింగర్తో రాయండి ఒక ఎగ్జాంపుల్. లింగర్ అంటే చెప్పానుగా, ఎటువంటి మార్పు లేకుండా, ఎటువంటి ప్రోగ్రెస్ లేకుండా, ఎక్కడ వేసిన గొంగలి అక్కడే. సో లింగర్ అంటాం. ప్లెకేట్తో ఒక ఎగ్జాంపుల్ రాయండి. ప్లెకేట్ అంటే కోపంలో ఉన్న వాళ్ళని కూల్ చేయడం. ఓకే? సో ప్లెకేట్తో ఒక ఎగ్జాంపుల్ రాయండి, ప్లెకేట్తో. ఇంకా తర్వాత వచ్చి వర్డ్స్ అని రెగ్యులర్గా మనం చూస్తున్న వర్డ్సే. కొత్త వర్డ్ ఇది రాయండి, ఆబ్సెషన్ విత్, లేదా అబ్సెస్డ్ విత్, విపరీతమైన పిచ్చి, విపరీతమైన ప్యాషన్ దేని మీదైనా కూడా. ఓకే? సో అబ్సెస్డ్ విత్ లేదా అబ్సెషన్ విత్, మీరు రాసే సెంటెన్స్ బట్టి అబ్సెషన్ రాస్తారా, అబ్సెస్డ్ రాస్తారా చూసుకోండి. శ్యామ్ సార్స్ వొకాబులరీ ప్రోగ్రామ్ ఇక్కడితో ఎండ్ అయింది. నెక్స్ట్ సార్స్ వొకాబులరీ ప్రోగ్రామ్కు సంబంధించి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి, కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. ఫీడ్బ్యాక్ విల్ రియలీ గివ్ మీ లాట్ ఆఫ్ ఎనర్జీ అండ్ మోటివేషన్. అలాగే ఇస్తున్న హోంవర్క్ చక్కగా చాలామంది చేస్తున్నారు. నేను అందరు ఎగ్జాంపుల్స్ స్టడీ చేస్తున్నాను, అండ్ ప్రతిరోజు ఎగ్జాంపుల్స్ కూడా మీరు పంపండి. ఓకేనా? ఎందుకంటే ఎగ్జాంపుల్స్ రాయడం వల్ల మీకు ఆ వర్డ్ ఎలా వాడాలో కూడా బాగా తెలుస్తుంది. మీ ఓన్ ఎగ్జాంపుల్ క్రియేట్ చేసుకుంటారు కాబట్టి మీకు ఆ వొకాబులరీ బాగా గుర్తుంటుంది. ఎప్పుడు చెప్పేదే కదా, ఎన్ని వొకాబులరీ నేర్చుకుంటున్నామని కాదు, గుర్తు పెట్టుకునేలాగా నేర్చుకోవాలి. అది సక్సెస్ మంత్ర. ఉంటాను. సైనింగ్ ఆఫ్, మీ శ్యామ్ సార్.